ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి? మన జీవితాలను దేవుడు ఈ సంవత్సరము ఆశీర్వదింపబోతున్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనాన్ని చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనము. ఆయన బెతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. చాలు. ఎవరిని? యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులనందరినీ కూడా బెతనియా స్థలానికి తీసుకుని వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎందుకు వారిని ఆశీర్వదించినట్లు అని అంటే, మీరు అనేకులకు చెప్పండి ఆశీర్వాదకరంగా ఉండటానికి. అందుకే ప్రపంచవ్యాప్తంగా శిష్యులందరూ కూడా నలుదిశలు వెళ్ళిపోయి మొదట యెరూషలేములో ప్రకటించి, యూదయ సమరయ ప్రాంతాల్లో ప్రకటించి, బూదిగంతముల వరకు ప్రభువారు సాక్షులుగా ఉండి ప్రభు కొరకు జీవించారు, ప్రభు కొరకే మరణించారు. వారు అందించిన సువార్త ద్వారా ఈరోజు మనము ఆ ప్రభువును తెలుసుకొని నిజ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. కనుక వారు మనకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. కనుక మనము కూడా ఇతరులకు చెప్పండి ఆశీర్వాదకరంగా ఉండాలి అనే విషయాన్ని ఈ సంవత్సరం మనము ధ్యానం చేస్తున్నాం. ఆ రీతిగా వస్తూ 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 యాటికి వచ్చినాము? యాకోబు దగ్గరకు వచ్చాం. యాకోబు నుండి యాటి వరకు వచ్చినాం మనం ఇప్పుడు అంటే తన కుటుంబం దగ్గరికి వచ్చాం. కుటుంబాన్ని యాకోబు నిలబెట్టేశాడు. ఏమని? మనం లేచి బేతేలుకి వెళ్ళాలి కనుక 3 విషయాలు చెప్పాడు. మీరు అన్య దేవతలను పారేసేయండి, మీ వస్త్రాలను మార్చుకోండి, మిమ్మల్ని మీరు చెప్పండి మిమ్మల్ని మీరు సూచిపరచుకోనండి. వస్త్రాలను గురించి మాట్లాడాం, సొమ్ముల గురించి మాట్లాడాం, పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నాం. అంటే యాకోబు తన కుటుంబ సభ్యులను గిర్రగీసి నిలబెట్టి మనము లేచేలి బేతేలునకు వెళ్తున్నాం కనుక మీరు ఇక్కడ మారాలి, మీ మనసులు మార్చుకోవాలి, మీ వస్త్రాలు కూడా మారాలి, మీలో ఉన్న అన్ని సంబంధమైనటువంటి కంప్లీట్గా మారాలి. మనము మందిరానికి వెళ్ళాలి, పరిశుద్ధమైన మందిరంలో పరిశుద్ధుడైన దేవునికి బలిపీఠము కట్టి మనం అక్కడ ఆరాధన చేయాలి. కాబట్టి మీరు ఇక్కడ మారండి, కనుక మిమ్మును మీరు సూచిపరచుకోనండి, పరిశుద్ధపరచుకోండి అని యాకోబు చెప్పిన ఆ 3వ మాటను ధ్యానిస్తున్నాం. ఈరోజు కూడా కొన్ని చూద్దాం. పోయిన వారంలోన ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడడానికి దేవుని వాక్యం, 2వది కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తం, 3వది పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తి శుద్ధీకరించబడుతున్నాడు, పరిశుద్ధపరచబడుతున్నాడు. దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడాలి, యేసు ప్రభు కార్చిన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాలను పరిశుద్ధపరచబడాలి. అప్పుడే మనం దేవుని రాజ్యములో చేరుతాం. కనుక మీరు పరిశుద్ధపరచబడాలి, దేవుని మందిరంలో అడుగు పెట్టాలని. కుటుంబ సభ్యులను పరిశుద్ధపరచకపోతే మందిరంలో అడుగు పెట్టకూడదనే కండిషన్ యాకోబు పెట్టినప్పుడు, మరి దేవుడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పిన వాక్యం ఎంత సత్యం. కనుక దేవుని వాక్యము మానవ జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. కనుక ఈరోజు కొన్ని విషయాలు ఒక్క మాట ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, దేవుని యొక్క వాక్యమట మనిషి జీవితాన్ని ఏం చేస్తుందో మనం ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక రండి 4వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందో మానవ జీవితాలని ఒకసారి మనం చూద్దాం. 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని యొక్క వాక్యమట ఎంత బాగా వివరిస్తున్నాడో జాగ్రత్త నేను చదువుతాను, వినండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు
హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మీకు ఒక మంచి మాట నేను చెప్పాలి, వినండి. ఒక వ్యక్తి దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యాన్ని గిన శ్రద్ధగా వినగలిగితే, వినాలి మాట. ఒక వ్యక్తి దేవుని మాటను, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినగలిగితే ఆ వ్యక్తి ఇమ్మీడియట్గా మారిపోతాడు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలకు కూడా ఒకే మాట చెప్పాడు. ఏమనంటే ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. 7 సంఘాలకి ఒకే మాట చెబుతున్నాడు. అంటే అప్పటికి అర్థం ఏమిటి అనంటే, మానవులకు చెవులు ఉన్నాయి కానీ వినే స్వభావం లేదు. అర్థమవుతుందండి? మానవులకు చెవులు ఉన్నాయి కానీ వినే స్వభావము లేదు. ఒక వ్యక్తి దేవుని మాటను శ్రద్ధగా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నాడు అనంటే ఖచ్చితంగా డౌటే లేదు. ఎందుకు అనంటే వాక్యం ఇక్కడ మనకు ఆధారం ఉంది. ఆ వాక్యం అట, దేవుని యొక్క వాక్యము ఆ మనిషి హృదయంలోనికి చొచ్చి తనలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని కంప్లీట్గా కడిగి, తనలో ఉన్న పాపపు లక్షణాలను కట్ట నరికి, రెండంచెలు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదై, పదును గలదై, లోపల ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన స్వభావాన్ని కంప్లీట్గా చంపేసి. అర్థమవుతుందని నేను చెప్పేది? ఉదాహరణకు మీకు అర్థం కావడానికి మాట చెప్తాను. ఫుల్ జ్వరం వచ్చింది, నీకు బాగా ఫుల్ జ్వరం వచ్చింది. ఏం చేస్తామంటే ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేస్తాం కదా. పారాసిటమాల్ ట్యాబ్లెట్లు వేస్తే ఏమండి, వినండి మాట, అది జీర్ణాశయంలోనికి వెళ్ళిపోయి తనలో ఉన్నటువంటి ఆ పవర్ బ్లడ్లో కలిసిపోతుంది కదండి. బ్లడ్లో కలిసిపోయి విత్ 10-15 నిమిషాల్లో నీ బాడీ కూల్ అయిపోతుంది. కారణం చెప్పాలి ఇప్పుడు మీరు. కారణం ఏంటి? దాంట్లో ఉన్నటువంటి ఆ పవరు వేడినంతటిని ఏం చేస్తుంది? కొట్టిపడేస్తుంది. అంతేనా? వేడినంతని ఏం చేస్తుంది? కంప్లీట్గా బాడీని చెమటలు పట్టేటట్టుగా చేస్తుంది. అంత వేడిగా మండిపోతున్నటువంటి ఈ ఒళ్ళును, ఈ బాడీని అదొక్క పారాసిటమాల్ ఏం చేస్తుంది అంటే 10-15 నిమిషాల్లోన ఏం చేస్తుంది? కంప్లీట్గా బాడీని ఏం చేస్తుంది? కూల్ చేసి పాడేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది తెలిసిన? ఏమండి, మొత్తం చెమటలు కదా వస్తాయి లేదా? మొత్తం చెమటలు వచ్చేస్తాయి. ఒక్క పారాసిటమాల్కి ఇంత శక్తి, ఇంత పవర్ ఉంటే, వినండి చెప్తాను, సజీవమై, దేవునికి స్తోత్రం చెప్పండి, సావు లేనిది, ఏమండి, సావు లేనిది, మరము లేనిది. అసలు వాక్యం అంటే ఏమిటి? యోహాను సువార్త 1:2 వచనాలు చదివితే వాక్యమే దేవుడు. అర్థమైందండి? వాక్యమే, చెప్పండి, వాక్యమే దేవుడు. ఈ వాక్యాన్ని నువ్వు వింటే, ఈ వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకుంటే, నీలో ఉన్న ప్రతి బాడీని కదిలించి లోపల ఉన్న పాపపు లక్షణాలని కంప్లీట్గా కొట్టివేసి నిన్నొక మెత్తని మనసుగా, ఒక విరిగిలనిగిన హృదయం కలిగిన వ్యక్తిగా, ఒక దీన మనసుతో ప్రభును ఆరాధించే వ్యక్తిగా చేస్తుంది. చప్పలు కొట్టండి అందరూ కూడా. బలోసు మహారాజుకే. ఏమండి, వాక్యములో అంత పవర్ ఉంది. అందుకే ఈ గ్రంథకర్త ఎంత చక్కగా వివరిస్తున్నాడు. మళ్ళీ చదువుతాను, వినండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, చెప్పండి, బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. వినండి, మీకు అర్థం కావడానికి సందర్భాన్ని బట్టి చాలాసార్లు చెప్పింటాను, కానీ మళ్ళీ చెప్తాను, వినండి. ఒకసారి నేను కొండపేటలో ఉన్నప్పుడు మంగళ షాపుకి వెళ్ళి కటింగ్ చేసుకుంటూ ఉన్నాను. కటింగ్ చేసుకుంటుంటే నా వెనకాల బెంచ్ మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. నేను అద్దంలో అతన్ని చూస్తూ ఉన్నాను. అమ్మ వినాలి మాట. అద్దంలో నేను అతన్ని చూస్తూ ఉన్నాను. అతడు ఎలా ఉన్నాడంటే భయంకరంగా గడ్డం ఇంతవరకు ఉంది, ఎంట్రుకలు ఇంతవరకు పెంచుకున్నాడు, ఇంతవరకు గడ్డం ఇంతవరకు ఉంది. నేను అద్దంలో ఆ వ్యక్తిని, అంటే వెనకాల బెంచ్ మీద కూర్చున్నాడు అతని, నేను కటింగ్ చేసుకుంటూ ఆ వ్యక్తిని చూస్తున్నా. ప్రభు నా ఆత్మతో మాట్లాడుతున్నాడు, నువ్వు అతనితో మాట్లాడు, నువ్వు అతనితో మాట్లాడు. నేను అలాగే చూస్తున్నాను అతని వైపు, అతనితో మాట్లాడు, నువ్వు అతనితో మాట్లాడని నన్ను ప్రేరేపిస్తున్నాడు ప్రభు.
ప్రేరేపించినప్పుడు కట్టింగ్ అయిపోయిన తర్వాత తిన్నగా వెనక్కి వెళ్ళి ఆ మనిషి దగ్గర కూర్చొని ఇట్లా భుజం మీద చేసి ఏ ఊరు, ఏ పేరు, ఎక్కడ అంతా నేను అడిగి తెలుసుకున్న తర్వాత ఎందుకు ఇలా పెంచుకున్నావు అని నేనైతే నేను పలాని స్వామికి ఇడిచినానండి, పలాని దేవునికి ఇడిచినానండి అని అతను చెప్పాడు. అప్పుడు నేను వినని చెప్తాను, దేవుని యొక్క మాటలు అమ్మ వినాలి. ఈ మాట దేవుని యొక్క మాటలు 5 నిమిషాలు అతనితో మాట్లాడాను. ఏమండి 5 నిమిషాలు నేను అతనితో మాట్లాడి దేవుని మాటలు చెప్పి సువార్త చెప్పేసి నేను వెళ్ళిపోయినాను. చిత్రం ఏమిటి అనంటే నెక్స్ట్ వారము అతను మందిరానికి వచ్చాడు. ఏమండి నెక్స్ట్ వారం మందిరానికి వస్తారు. మీరు ఇప్పుడు అంతా ప్రేయర్ అయిన తర్వాత అట్లా అందరు ఇట్లా వరుసగా ఎట్లా ప్రేయర్ చేయించుకుంటూ వస్తారో అతను కూడా లైన్లో వచ్చినాడు. అతను కూడా లైన్ వేస్తే ప్రార్థన చేయండి అంటే ఎవరు నువ్వు అన్నా నేను. అంటే ఏం సార్ నన్ను గుర్తుపట్టలేదంటే గుర్తుపట్టలేదన్నా. అంటే అతడు ఎట్లా వచ్చినాడో తెలిసిన కట్టింగ్ చేయించుకొని గడ్డమంతా చేయించుకొని వచ్చినాడు. ఏమండి కట్టింగ్ అంతా చేయించుకొని గడ్డం చేయించుకొని మందిరానికి వచ్చాడు. అప్పుడు నువ్వే కదా సార్ మంగళ సభలోన నాకు యేసు ప్రభు గురించి చెప్పింది. ఆ రోజు రాత్రి నేను పడుకున్నప్పుడు యేసు ప్రభు నాతో మాట్లాడాడు. హల్లెలూయా, యేసు ప్రభు నాతో మాట్లాడాడు. అందుకే నేను కట్టింగ్ చేయించుకొని గడ్డమంతా చేయించుకొని మందిరానికి వచ్చా, ప్రార్థన చేయండి అని. నేను ఆశ్చర్యపోయినాను. ఎస్, అంత భయంకరమైన ఉన్నటువంటి ఆ వ్యక్తిని 5 నిమిషాలు వాక్యం అతన్ని మార్చింది. హల్లెలూయా చెబుదాం అందరం, హల్లెలూయా చెబుదాం. ఎస్, ప్రాణాత్ములను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నదే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక ఎమ్మెల్యే, వినండి, ఒక ఎమ్మెల్యే చెల్లెలి ఇంటికి ప్రభు నన్ను నడిపించాడు. ఒక ఎమ్మెల్యే చెల్లెలి ఇంటికి ప్రభు నన్ను నడిపించాడు. ఆ చెల్లెలి యొక్క భర్త బ్యాంక్ మేనేజర్. పేరుకు క్రైస్తవుడే కానీ ఎప్పుడు సేవకులు వచ్చినా ప్రార్థన కూర్చునేవాడు కాదు, మందిరానికి వెళ్ళేవాడు కాదు. చిత్రం ఏమిటి అనంటే నేను ఆ ఇంటికి అంటే వాళ్ళు నన్ను ఆహ్వానించారు. అన్న ఒక్కసారి రండి, కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలనుకున్నాను. సరే వెళ్ళాం, పాటలు పాడాం. ఎదురుగా బెంచ్ చేసుకుని కూర్చున్నాడు ఆయన, కదలలేదు. అమ్మ వినాలి, వాక్యం చెప్పడం స్టార్ట్ చేశాను. విషయం ఏమిటంటే ఆ మంచి బాడీ అంత కంప్లీట్గా చెమటలతో నిండిపోయింది. ఆ బాడీ అంత కంప్లీట్గా చెమటలు పట్టి ఆ వాక్యం ఆ మంచి జీవితాన్ని దర్శిస్తూ ఉండగా బాడంతా చెమటలు బట్టి అయిపోయింది. అట్లాగే కూర్చున్నాడు అతను లేయకుండగా. భార్య పిల్లలందరూ ఆశ్చర్యం, మా డాడేంటి కూర్చోవడం ఏంటిడా అని. సేవకులు ప్రార్థన చేయడానికి వస్తే బయటికి వెళ్ళిపోయేవాడు అంట, చేపించుకోండి మీరేని. మందిరానికి పోయేవాడు మీరే పోండి అనేటోడంట. ఏంటి మా డాడీ కూర్చున్నాడు ఇక్కడ, ఆశ్చర్యం. ఆ తర్వాత విషయం ఏంటి తెలిసిన, చిన్నగా నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అంటున్నాడు. భార్య పిల్లలందరూ షాక్ అయినారు. ఆయన ఏంటి ప్రార్థన చెప్తుంది. విషయం ఏమిటంటే వాక్యం అతన్ని పట్టుకుంది. హల్లెలూయా. వాక్యం అతని జీవితాన్ని ఏం చేసింది తెలిసిన, చెప్పాలి ఏం చేసింది తెలిసిన, కదిలిచ్చింది అంతే. ఎస్, ఒక వ్యక్తి దేవుని మాటను, దేవుని వాక్యము శ్రద్ధగా వింటున్నాడు అనంటే ఆ మంచి జీవితం మారిపోతాడు. ఆ మనిషి మారలేదు అనంటే వాడు వినలేదు అని అర్థం. ఆ వ్యక్తి మారలేదంటే వారు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినలేదు అని అర్థం. అందుకే బైబిల్ చెబుతుంది, వినుట వలన విశ్వాసము కలును, వినుట క్రీస్తు వలన కలుగు. ఏమా, అందుకే ద్వితీయోపదేశకాండం 28 మొదట్లో అంటాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విను. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఏ వ్యక్తి అయితే శ్రద్ధగా చదువుతాడో, అమ్మ వినాలి, ఈ వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో ఖచ్చితంగా వారిని పట్టుకుంటుంది ఈ వాక్యం. అతడు పైన ఎగిరిపోతున్న పక్షి లాంటి వ్యక్తినైనా ఖచ్చితంగా పట్టుకుంటుంది. ఏమండి, ఖచ్చితంగా దర్శిస్తుందండి వాక్యం. ఎందుకు? వాక్యం దేవుడు. హల్లెలూయా. వాక్యమే, చెప్పండి, వాక్యమే దేవుడు. హల్లెలూయా. ఒకసారి ఆ కర్నూలు పట్టణంలోన కోల్స్ కాలేజీలో 3 days మీటింగ్ జరుగుతుంది. 2వ రోజు అధ్యక్షునిగా నన్ను పిలిచారు నడిపియడానికి. అప్పుడు ఆ మీటింగ్ పెట్టినటువంటి ఆ వ్యక్తి, ఆయన పేరు అస్కనాస్, మన జిల్లంతటి కూడా సెక్రటరీగా పనిచేసేవాడని.
ఆయన ఏమన్నాడు, అన్న రెండవ రోజు మీరే నడిపించాలి రండి అని నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను వెళ్ళాను. ఆయన నాకు అధ్యక్ష పదవి ఇస్తూ ఒక మాట చెప్పాడు, అన్న వాక్యానికంటే ముందుకు ఒక్క పాట పాడు అన్నాడు ఆయన. ఎందుకంటే నేను పాటలు పాడతాను కాబట్టి ఒక్క పాట పాడు అని అన్నాడు. సరేలేని వాక్యానికంటే ముందుగా ఒక్క పాట పాడిన. మీటింగ్ అంతా అయిపోయింది. ఇంకా స్టేజ్ దిగలే మేము. ఇద్దరు వ్యక్తులు పరిగెత్తుకుని నా దగ్గరికి వచ్చారు. కారణం ఏమిటి అనంటే అతడు చెబుతున్న ఒక మంచి మాట ఏంటంటే, సార్ నా ఇంట్లో నేను గొడవపడి ఈ బతుకెందుకు చచ్చిపోదామని రోడ్డు పట్టుకుని పోతున్నా. ఈ బతుకెందుకుగా చచ్చిపోదామని రోడ్డు పట్టుకుని పోతుంటే మైకిరబడింది. ఏమిరబడింది? మైకిరబడింది. ఏమో తట్టుకో కాసేపు కూర్చొని పోదామని మీటింగ్లో లాస్ట్ కూర్చున్నాడంట. కూర్చేసుకొని లాస్ట్ కూర్చొని నేను పాడే పాట సమయంలో కళ్ళు మూసుకొని అలాగే కూర్చున్నాడంట. ఏమండి అతను చెబుతున్న సాక్ష్యం. కళ్ళు మూసుకొని అలాగే కూర్చొని పాట అయిపోయేంత వరకు అలాగే పాట వింటూ శ్రద్ధగా వింటూ కూర్చుంటే ఆ పాట ఆ వ్యక్తిని దర్శించింది. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఆయన అంటున్న మాట ఏంటంటే తెలుసా, సార్ నీ సీడీలన్నీ నాకి, నువ్వు రాసిన పుస్తకాలన్నీ నాకి, నేను చచ్చిపోను సార్ ఇంటికి పోతా అంటున్నాడు. నేను చచ్చిపోను సార్, ఆ పాట నన్ను దర్శించింది, దేవుడు నన్ను దర్శించినాడు, నేను చచ్చిపోను ఇంటికి పోతా. హత్తుకున్నాడు, కరుచుకున్నాడు నన్ను. ఎస్, దేవుని మాటలు పాటలుగా పాడుతున్న సమయాల్లో ఆ పాట మనిషిని ఊకునియదు. ఏమండి నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, కుమారుడా నువ్వు పాటలు పాడే చోట నేను కార్యం చేస్తానన్నాడు. ఎస్, అలాగనే చేస్తున్నాడు. ఎన్ని సాక్ష్యాలు చెప్పగలను పాటల ద్వారా. ఏమండి పాటల ద్వారా ఎన్ని సాక్ష్యాలు చెప్పగలను. ఒకసారి ఒక ఆయన సాయంత్రము గముండ పనంతా చేసి సాయంత్రం వేరే ఊరికి పోవాలి. ఆయన దేవునికొండ దగ్గర కొత్తకోట ఆ ఊరు. ఈ ఊరు నుంచి ఆ ఊరికి నడిచిపోవాలంట. నడిచిపోతున్న సమయంలో మధ్యన భయంకరమైన కడుపు నొప్పి లేసిందంట. ఎంత భయంకరంగా అంటే ఆడొక బండ ఉంటే అట్టే పొరలాడుతున్నాడంట. ఏసయ్యా 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 అనుకుంటా పొరలాడుతున్నాడంట ఆయన. అప్పుడు నేను పాడిన ఒక పాట, ప్రతిదినం రోగములను పడగొట్టగా నీ వైపే చూసినాను, నీ సహాయాన్ని పొందుకున్నాను, నా జీవము నీవయ్యా. నా ఈ పాట అతడు పాడుకున్నాడంట. ఆ పొరలాడుకుంటా ఏడ్చుకుంటా బండ మీదట పొరలాడుకుంటా ఏడ్చుకుంటా ఆ పాట పాడుకున్నాడంట. 5 నిమిషాలు లేచి కూర్చున్నాడంట. హల్లెలూయా. ఎస్, ఖచ్చితంగా దేవుని పాటలు, దేవుని మాటలు, దేవుని వాక్యం ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా తన జీవితానికి తీసుకొని ఆలపించి పాడినట్లయితే ఖచ్చితంగా 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 దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము సామాన్యమైనది కాదు. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని చదివినా, దేవుని వాక్యాన్ని విన్నా, దేవుని పాటలు పాడినా ఏమండి ఆ వ్యక్తులు మారిపోతారంతే. ఏమా ఆ వ్యక్తులు చెప్పండి, ఆ వ్యక్తులు మారిపోతారు. నేను బైబిల్ కాలేజీ 93వ సంవత్సరం రాజమండ్రిలో అయిపోయిన తర్వాత ఒక మీటింగ్లో, అంటే విజయవాడలో ఒక మీటింగ్లో నేను అంటే కొత్తగా అడుగు పెడుతున్న మీటింగులని, అప్పుడు భానుమూర్తి అని ఒక మంచి సింగర్, అతడు పాడిన ఒక మంచి పాట, యవనుడా యవన కాలమున కాడిమోయట మేలు నీకి, యవన కాలమున పాపములో పరుగెడుతున్నావు, పాపానికి శిక్ష ఉంది అని ఆ పాట పాడుతున్న సమయంలో నా గుండెలకు దూసుకుపోయింది ఆ పాట. యవనుడా యవన కాలమునా యేసు నీ కృప నీపై ఉన్నదో లేదో, పాపపు జీతం మరణమని పాపికి లేదు మోక్షమని, మంచి తరుణం లేదు సమయం, మోకరిల్లుము ప్రభు చెంత, యవనుడా యవన కాలమునా యేసు నీ కృప నీపై ఉన్నదో లేదో,
పరుగులు తీసే నీ యవ్వనం ఉరకలు వేయును పాపానికి. పరుగులు తీసే నీ యవ్వనం ఉరకలు వేయును పాపానికి. అందుకే నీ జీవితం మార్చుకో యవనుడా, యవన కాలమునా యేసు నీ కృప నీపై ఉన్నదో లేదో. 98వ సంవత్సరంలో ఆ భానుమూర్తి మన రైల్వే స్టేషన్లోన, కమిటీ హాల్లోన, మీటింగ్లోన పాటలు పాడి వాక్యం చెప్పి వెళ్ళాడు ఆయన. ఆ పాట నా గుండెలను దూసుకొని పోయి, పరుగులు తీసే నీ యవ్వనం పాపానికి వెళ్ళిపోతుంది. అవును, ఒక పాట అయినా, ఒక వాక్యమైనా, ఒక ప్రార్థన అయినా నీ మనస్ఫూర్తిగా నీ మనసు పెట్టగలిగితే ఖచ్చితంగా ఆ వ్యక్తి మారిపోతాడు. ఖచ్చితంగా వ్యక్తి, చెప్పండి, ఖచ్చితంగా వ్యక్తి మారిపోతాడు. ఏమండి? ఖచ్చితంగా మారిపోతాడు, ఏమి డౌటే లేదు. 100%. మారలేదు అంటే లోటు ఎక్కడా చెప్పరా? మారలేదు అంటే లోటు ఎక్కడా? మనలోనేనా? చెప్పాలి, మనలోనేనా? మనలోనే. మరి ఉదాహరణకు ఒక మంచి మాట అట్ట సురకలు అంటిస్తా మీకు. ఇప్పుడు సురకలు అంటిస్తా. ఏంది? విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోండి, 6 రోజులు పని చేయండి, 7వ రోజు పని చేయదు, నా దగ్గర రండి అన్నాడు ఆయన. మరి వింటున్నామా? వస్తున్నావా? మరి పాటిస్తున్నామా? నువ్వు ఖచ్చితంగా వింటే ఖచ్చితంగా మారుతావు. ఖచ్చితంగా మారావంటే ఖచ్చితంగా ఆయన దగ్గరకు వస్తావు. డౌట్ ఏమి లేదు. ఏమర్థమవుతుందా? ఉదాహరణకు మీకు అర్థం కావడానికి మాట చెప్తా. అపోస్తల కార్యం 16వ అధ్యాయము. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఎన్నో వచనం? 16వ వచనమా? ఎవరా స్త్రీ? లోది అమ్మ. ఎవరమ్మా? లోది అమ్మ. ఎన్నో వచనమ్మా అది? 14 చదవమ్మా. స్త్రీ వినుచుండెను. తుయతైర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచెను, లక్ష్యముంచెను. ఏంటి ఇప్పుడు? దేవుడు ఆమె హృదయాన్ని తెరవడానికి కారణం ఏంటి చెప్పాలా? వినుచుండెను. వినిందా? ఏమా? పౌలు చెప్పినటువంటి మాటలు వింటూ ఉంది. సముద్ర తీరాన, వినండి మాట చెప్పుట, సముద్ర తీరాన వ్యాపారం చేసుకుని, అంటే జనాలందరూ సముద్ర తీరాన. మేము రాజమండ్రి బైబిల్ కాలేజీలోన ట్రైనింగ్ చేసినప్పుడు ప్రతి శనివారం దినమందు గోదావరి నది దగ్గర ఒడ్డున చాలామంది ఉంటారు, సాధులు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు అక్కడ. మేము వాళ్ళకి కొన్ని బెడ్లు తీసుకుని పోయి సువార్త ప్రకటించి, ఆ బెడ్లు ఇచ్చి సువార్త ప్రకటించి వచ్చేవాళ్ళం. ఆ రీతిగా పౌలు కూడా సముద్ర తీరాన జనాలందరూ ఉంటే అక్కడ వెళ్ళి కొంతమందితో మాట్లాడుకుంటున్నాడు. దేవుని మాటలు మాట్లాడుతూ ఉండగా చాలామంది కుప్పైనారు. అక్కడ చాలామంది కుప్పైనప్పుడు ఈడ చాలామంది కుప్పైనారు, నా వ్యాపారం బాగా చేసుకోవచ్చు. ఉదాహరణకు అంటే నీలిమందు అని అంటారు చాలామంది. నీలిమందు అంటారు చాలామంది. కనుక ఆ నీలిమందు అమ్ముకోవడానికి వచ్చిందమే, ప్రార్థనకు రాలే. ఏమా? ప్రార్థనకు రాలే. నీలిమందు అమ్ముకోవడానికి వచ్చినటువంటి ఆ లూదియమ్మ స్త్రీ వ్యాపారాన్ని గడ్డకు పెట్టి పౌలు చెబుతున్న మాటలు వినుచుండెను. ముందు ఎక్కడ? వినుచుండెను. అమ్మ ముందు ఎక్కడ? వ్యాపారాన్ని గడ్డకు పెట్టింది. ఇప్పుడు వాస్తవంగా ఆమె వ్యాపారం చేసుకోవాలి, కుటుంబ పోషణకు వ్యాపారం చేసుకోవాలి. కానీ వ్యాపారాన్ని గడ్డకు పెట్టి దేవుని మాటలు వింటూ ఉంది. దేవుని మాటలు వినుచున్నందువలన దేవుడు ఆమె హృదయాన్ని చెప్పండి తెరిచాడా లేదా? తెరిచాడు. మరి కారణం చెప్పండి. వినుచుండెను. వింటూ ఉన్నందువలన దేవుడు చెప్పండి ఆమె హృదయాన్ని తెరిచెను. గనక పౌలు చెప్పిన మాటలు లక్ష్యముంచెను. చిత్రం ఏంటి తెలిసిన? వెంటనే ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొంది
బా ఒకే ప్రసంగానికి బాధ్యత తీసుకుందాడు ఆమె. ఎన్ని ప్రసంగాలు వినింది ఇప్పుడు చెప్పరా మీరు? ఇంకో మాట కూడా మీకు చెప్తాను ఎలాంటి సందర్భాన్ని బట్టి. యోనా గ్రంథం, ఈయన కూడా ఒకే ప్రసంగం చేసినాడు. యోనా గ్రంథం రండి, యోనా గ్రంథము 3వ అధ్యాయము. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నెనివే పట్టణము నాశనమగునని ప్రకటన చేశాడు ఆయన. నెనివే పట్టణము 1,20,000 మంది ఉన్నారు. అంటే మన డోను పట్టణం, అంతేనా? ఆ సంఖ్య యోనా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ఎన్నో వచనం? అయితే 120,000 కంటే ఎక్కువ ఉన్నారు. 1,20,000 కంటే ఎక్కువ ఉన్నారు జనాభా. ఒకే ప్రసంగం, అంతేనా? 3 దినముల ప్రయాణం పడుతుంది. అంటే అతడు వీధి వీధికి సువార్త ప్రకటించాలి అని అంటే 3 రోజులు పడుతుంది. వినాలి, 3 రోజులు పడుతుంది. అయితే ఒక్కరోజే ప్రకటించాడు. ఒక్కరోజు అంటే మన ఏరియా అంతా ప్రకటించాడు, అంతేనా? మనమున్న శ్రీనివాస ఆటో నగర్ అంతా ప్రకటించాడు ఒక్క రోజు. అంటే వీధి వీధికి చెప్పాలిగా. నెనివే పట్టణం 40 రోజులకు నాశనం అవుతుంది. దేవుడు చెబుతున్నాడు ఉగ్రత కంప్లీట్గా నాశనం అవుతుందని. ఒకే ఒక మాట, ఎక్కువ మాటల ఎక్కువ ప్రసంగాలు, ఒకే మాట, 40 రోజులకు నెనివే పట్టణం నాశనం అయిపోతుంది, దేవుడు కంప్లీట్గా కాల్చి పడేస్తానన్నాడని చెప్పుకుంటూ తిరుగుతుండు. ఒక్కరోజే తిరిగాడు ఒక ప్రాంతాన్ని. ఆయన కంప్లీట్గా తిరగాలంటే 3 రోజులు పడుతుంది. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ మాట ఒక్కటి విని ఒకే ఒక ప్రసంగాన్ని విని రండి 5వ వచనం నుండి నేను చదువుతాను. జాగ్రత్త వినండి, నేను చదువుతాను. బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు జాగ్రత్తగా వినండి. యోనా పట్టణంలో 1 దిన ప్రయాణమంతయు సంచరించుచు ఇక 40 దినములకు నెనివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా వినండి. నెనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనపట్ట కట్టుకునిరి. ఆ సంగతి నెనివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనుకును గనక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనపట్ట కట్టుకుని వలను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకుని వలనని దూతలు నెనివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నెనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, వినని మాట, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చును, కీడు చేయక మానెను. చప్పలు కొడతాం అందరికి కూడా. నెనివే పట్టణం అసలు ఎంత మంచోళ్ళండి. 1,20,000 కంటే ఎక్కువ ఉన్న జనాభా 1 దిన ప్రయాణంలో ఒక్క ఏరియా సువార్త ప్రకటించి ఒకే మాట 40 రోజులకు నాశనం అయిపోతుంది, అంతే. దానిని వినిన వారందరూ కూడా గోనపట్టలు కట్టుకున్నారు. వినడమా, పశువులు కదా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వంటలు, పశువులు భోజనం కూడా చేయకూడదు. ఆ విషయం రాజుకు తెలియక రాజు కూడా రాజు వస్త్రాలు తీసేసి గోనెపట్ట కట్టుకొని బూడిద మీద చల్లుకొని, ఏమండి, నెనివే పట్టణస్తులకు అందరికీ ఒక ప్రకటన, ఇదో దేవుడు పశ్చాత్తాపడతాడు. మనకు చేస్తానన్న కీడు ఖచ్చితంగా చేయక ఆయన మానుకుంటాడు. మనము చేయాల్సింది ఒకటే, అందరూ భోజనాలు మానేసేయండి, గోనపట్టలు కట్టుకోండి, బూడిద చల్లుకోండి, కూర్చోండి, దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం, ప్రభు దగ్గర మన మనసులను మార్చుకుందాం, మన చెడు నడతలన్నీ కూడా తీసేసుకుందాం అని అందరూ కూడి నెనివే పట్టణస్తులు 1,20,000 మంది అందరూ ప్రభు దగ్గర ఉపవాసం ఉండి మనస్ఫూర్తిగా ప్రభును వేడుకుంటే దేవుడు తాను వారు చేయుచున్న క్రియలను చూచి
ఏం చేసినారు వాళ్ళు? గోనపట్ట కట్టుకున్నారు, బూడిద చల్లుకున్నారు మీద. దేవుని దగ్గర కూర్చొని, అయ్యా క్షమించు, మా దుర్మార్గం అంతా విడిచిపెడుతున్నాం, మా పాపం అంతా తీసేసుకుంటున్నాం, నీకు వ్యతిరేకమైన జీవితం అంతా తొలగించుకుంటున్నాం, దయతో క్షమించు తండ్రి అని మనస్ఫూర్తిగా 1,20,000 మంది ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు వారు చేయుచున్న క్రియలను చూచి పశ్చాత్తాపుడై తాను చేయదననుకున్న ఆ కీడును చేయక మానెను. కారణం ఒకే ఒక ప్రసంగం. అంతేనా? ఒకే ప్రసంగమేనా? ఎన్ని ప్రసంగాలైనా మరి మీకు? ఎప్పుడు మారుతారు మరి మీరు? ఎప్పుడు బాధ్యత తీసుకుంటారు? ఏమండి, తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి మరి, ఎన్ని ప్రసంగాలు కావాలో మనకు? ఏమండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడిన నమ్మని మనకి శిక్ష ఎన్నిసార్లు చెప్పాలా ఇవి కదా? ఒకే ఒక ప్రసంగానికి, ఒకే ఒక మాట లూదియా హృదయానికి, అంతేనా? ఒకే ప్రసంగం నినివే పట్టణస్తులకు, ఒకే మాట లూదియా స్త్రీకి. చాలు, మారిపోయింది. ఏమండి, వెంటనే కుటుంబం అంతా కలిసి బాప్తిసము పొంది సేవకులు నీ కుటుంబానికి తీసుకుని, అయ్యా రండి మా ఇంటికి, అయ్యా రండి మా ఇంటికి. ఏమండి, మారుమనసు అంటే ఇదండి. చూసారా, బాప్తిసం అంటే పారిపోయే వాళ్ళు ఉన్నారు, మందిరానికి రా అంటే పారిపోయే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేయంటే అడ్రస్ లేకుండా పోయేటోళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ దేవుని రాజ్యం చేరుతారా? యాకోబు నిలబెట్టాడు, మీరు పరిశుద్ధ పరచుకుంటే తప్ప మందిరంలో అడుగు పెట్టడానికి వీలు లేదు. ఏమండి, ఒక వ్యక్తి దేవుని వాక్యము ద్వారా విని కూడా మనసు మార్చుకోకుండా, జీవితాన్ని మార్చుకోకుండా అలాగే జీవిస్తున్నట్లు పందిలాగా పొర్లుకుంటా, కుక్కలాగా తిరుగుకుంటా, ఏమండి సోమరిపోతులాగా నిద్రపోకుంటూ ఉంటే అకస్మాత్తుగా ఉరువొచ్చినట్టు వచ్చునని లూకాసు వార్త 22వ అధ్యాయం 36 నుంచి 39 వరకు ఉంటుంది. అక్కడ ఆమె ఆ దినము అకస్మాత్తుగా ఉరువొచ్చినట్టుగా వస్తుంది మనసుల మీదికి. అప్పుడు ఎవరు తప్పించుకుంటారండి? ఏమా చెప్పాలి, ఎవరైనా తప్పించుకుంటారా? తప్పించుకునే అవకాశం ఉంటుందా? ఆ దినమన రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు, అయ్యో 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 అయ్యో. చూసారండి, కనుక ఆ పరిస్థితులు రాకముందే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా అండి మనల్ని. ఇంకా తన మాటలు చెబుతూనే ఉన్నాడు, ఇంకా మారుతారు, ఇంకా మారుతారు, ఇంకా మారుతారు, ఇంకా సంవత్సరాన్ని పొడిగిస్తున్నాడు, ఇంకా బతికిస్తున్నాడు మనల్ని. అర్థం కాదా మనసులకు? పెద్దలు ఒక మాట అంటారు, గుణస్తునికి ఒక మాట, గుర్రానికి ఒక దెబ్బ. మనం గుర్రాలం కాదు కదండి దెబ్బ కొట్టనీకే. గుణస్తునికి ఒక మాట. నువ్వు గుణస్తుడు అయితే, గుణవంతురాలు అయితే ఒక్క ప్రసంగం చాలు నీకు, ఇంకా 10 ప్రసంగాలు నీకు అవసరము లేనే లేదు. ఓసారి నేను ఈ హాస్టల్లో సువార్త చేస్తున్నప్పుడు, అప్పుడు ఆ చర్చిలో ఉన్నప్పుడు హాస్టల్లో ఆడపిల్లలు, హాస్టల్లో మగపిల్లలు అన్నీ మొత్తం కంప్లీట్గా పర్మిషన్ తీసుకొని వాక్యం ప్రకటించేట పిల్లలు. ఆ పిల్లలు 16 సంవత్సరాల ఒక యవనస్తుడు, 16 సంవత్సరాల పిల్లడు, సార్ నాకు బాప్తిసం అన్నాడు. ఏం తెలిసిందిరా నీకు బాప్తిసం తినకంటే? నువ్వే చెప్పావు కదా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మను మనకి శిక్ష అన్నావు కదా, నేను నమ్మకుండా బాప్తిసం తీసుకోకుండా చచ్చిపోతే శిక్ష లేకపోతాను కదా, నాకు ఇచ్చేసే బాప్తిసం అని పట్టాడు. వాడు ఈరోజు చక్కగా సేవ చేస్తూ, ఈరోజు నెల మన మందిర సేవకుల మీటింగ్లో వాడు వస్తాడు. ఏమండి, 16 సంవత్సరాల వయసులో ఉన్నా, సార్ నాకు బాప్తిసం కావాలా, పట్టుబట్టాడు. ఈరోజు చక్కగా దేవుని పరిచర్య చేస్తూ నెల మన సేవకుల మీటింగ్లోకి వస్తాడు. రాజేష్ అన్నటువంటి అబ్బాయి. అవును, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు తన కుటుంబ సభ్యులను నిలబెట్టి మిమ్మును మీరు సూచిపరచుకోండి అని చెప్పిన 3 మాటలకు కుటుంబం అంతా మారిపోయిందండి. హల్లెలూయా. వారి జీవితాలను పరిశుద్ధపరచుకున్నారు, వారి మనస్సులను మార్చుకున్నారు, వారి వస్త్రాలు మారిపోయినాయి, అన్ని దేవతలను పాడేశారు, జీవితాలను సూచిపరచుకున్నారు. యాకోబు కుటుంబంతో బేతేలు అనే స్థలంలో అడుగుపెట్టి దేవునికి బలిపీఠం కట్టి ఆరాధన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానికి విలువయ్యి, దేవుని మాటకు తల వంచు. మెడ వంచని జనాంగం అని బైబిల్ చెబుతుంది. ఏమండి, మెడ వంచని జనాంగంలాగా ఉండొద్దు. దేవుని మాటకు తల వంచు, దేవుని మాటను స్వీకరించు, నీ జీవితానికి దాన్ని తీసుకో, నీ మనస్సు మార్చుకో, పరిశుద్ధుడైన దేవుని ఎదుట పరిశుద్ధంగా బతుకు, పరలోకంలో చేరటానికి సిద్ధపడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. పరిశుద్ధుడైన తండ్రి, మీ స్తోత్రాలు నాయన.
పరిశుద్ధతను గురించి మాకు బోధిస్తూ నీ వాక్యము మా జీవితాలను మారుస్తుంది అని, కలువరి శిలువలో మీరు కార్చిన రక్తము మా జీవితాలను శుద్ధి చేస్తుందని, పరిశుద్ధాత్మ దేవుడా మా హృదయాలను మీరు కడుగుతారు, శుద్ధి చేస్తారని, ఈ దినమందు నీ వాక్యము, నీ మాటలు, నీ పాటలు మానవ జీవితాలను దర్శిస్తున్నాయని మీరు మాకు బోధించినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. ఈ మాటలు ఎందరైతే ఈ దినమందు విని స్వీకరించి నిజమే నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, నేను నమ్మిన దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా జీవిస్తాను, నా మనసు మార్చుకుంటాను, ఇప్పటి నుంచి ఆయన బిడ్డగా బతుకుతాను, ఆయన కొరకు జీవిస్తాను, ఈ లోకంలో బ్రతికినంత వరకు పరిశుద్ధంగా బ్రతుకుతాను అని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో నాయన, పరిశుద్ధాత్మ దేవుడా వారందరినీ దర్శించండి. ఈ సమయంలో వారందరినీ మీరు దర్శించండి, చేరువచ్చిన బిడ్డలందరినీ దర్శించండి. ప్రతి కుటుంబాలను యేసు నామములో దీవించండి ప్రభువా. ప్రతి కుటుంబం యేసు నామములో దీవించబడును గాక అని ప్రకటిస్తున్నాం. సహాయం చేసి మహిమ పొందుమని యేసు దివ్య నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.